మనమే మళ్ళీ. ఎందుకంటే నేను ఒక్కదాన్నో లేదా ఇంకొకళ్ళు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నాకు ట్రాక్టర్లు దొరకవు, పోనీ ఎద్దులు మేపగలమా, పెంచగలమా? ఊరుకుంటారు రోడ్డు మీదకి వెళ్తే అవి? బండ్లు నడిచే ప్లేస్ అది లేదు. సో ఎక్నాలజ్మెంట్ అంటే అందుబాటులో ఉండవలసినవి దూరం అయిపోవడం వల్ల ఎక్స్పెన్సివ్ అయిపోయింది. లేదంటే అసలు తక్కువ బడ్జెట్లో అయిపోవలసిన వ్యవసాయాన్ని ఎక్స్పెన్సివ్గా చేసేసాడు అతను. ఎవరు? బయట వాళ్ళు మనల్ని మార్చి వీళ్ళకి మళ్ళీ వ్యవసాయం చేయకూడదు, చేసే పరిస్థితి లేకుండా క్రియేట్ చేశాడు. మనం బలైపోయాం, మనకు తెలియదు, మోసపోయాం, దిగిపోయాం. ఇప్పుడు బయటికి వద్దామంటే వాళ్ళే రానివ్వరు. అసలు మన ఇంట్లో మన వాళ్ళనే ఒప్పుకోవట్లేదు కదండి. ఎక్కడో వరకు ఎందుకు? వైఫ్ ఇష్టం ఉంటే అది నన్ను ఆల్రెడీ చంపేస్తాను చేస్తే మా వారు వాళ్ళ వెళ్ళి ఇంట్లో మొత్తం మార్చుకున్నాం అండి. ఎక్కడైనా బయటికి వెళ్తే అది వరకు ఎక్కడ తినేవాళ్ళం, తినాలంటే 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. చూసారు అబ్బా ఆ స్టేజ్ అంటే సిగ్గుపడాలి వాళ్ళు. వీళ్ళకి అబ్బా ఇదేంటి మన ఇంట్లో తినడానికి అవకాశం లేదు. మళ్ళీ ఇంట్లో అది మంచిదే, అదేమి బ్యాడ్ ఆహారం కాదు.